హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అరుణాచలం పరమశివుని మనోమందిరం, భువిపై ఆదిదేవుడు కాలుమొప్పిన పుణ్య ప్రదేశం, అగ్నిలింగంగా జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని సార్థకతను అందించే మహాముక్తిలింగ క్షేత్రం శ్రీ అరుణాచలం. అంతటి దివ్య క్షేత్రంలో మన నాగసిద్ధి గురుగారు శ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు దివ్యమైన కార్యక్రమాన్ని మనందరి కోసం రూపొందించారు. ఆ వివరాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అలాగే కూడా ఈ కార్యక్రమాన్ని మీకు జాతకరీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు, మన ఈ కార్తీక మాసంలో నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా 5వ తారీఖు జరిగేటువంటి ఈ ప్రత్యేకమైన పూజాది క్రతువుల్లో కూడా భాగంగా మన స్టూడియోలో నిన్నటి వరకు కూడా ఒక 5 రోజులు ఒక 4 రోజులు కూడా కార్యక్రమాలు పూజాది క్రతువులు భక్తులకి తెలియడం కోసం, ఈ కార్తీక మాస విశేషాలను తెలియజేయడం కోసం కూడా మనందరం మీరు నిర్వహించారు. మరి ఈ చాలా అద్భుతంగా జరిగే ఈ 4 రోజులు కూడా మరి మీరేమంటారు దాని గురించి? చాలా అద్భుతంగా జరిగిందమ్మా. మన అరుణాచలంలో ఏదైతే చేయబోతున్నామో దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు 4 రోజుల పాటు మనం ఎట్లా చేస్తున్నాం, ఏంటి, మన వేద పండితులు ఎట్లా ఉంటారు, మరి చాలామంది తెలియదు కదా. ఒక ట్రయల్స్ లాగా ప్రధానమైన ప్రారంభం చేసి జపాలు అవన్నీ ప్రారంభం చేసాం. 4 రోజుల పాటు కార్యక్రమం చేసాం. మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణం అరుణాచలంలో అరుణాచల క్షేత్రంలో చేయబోతున్నాం. ఇంతవరకు అరుణాచల క్షేత్రంలో ఏ గురువు గారు కూడా బయట నుంచి వెళ్ళి కళ్యాణం చేయలేదు. అసలు తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళు కూడా చేయలేదు. కాబట్టి మన హిందూ ధర్మం ఛానల్ తరఫున అక్కడ అరుణాచల క్షేత్రంలో చాలా విశేషంగా ఈ యొక్క అపిత కుజలాంబ సమేత అరుణాచలేశ్వరుడి కళ్యాణం చాలా అద్భుతంగా చేయబోతున్నాం. అది కూడా మన భక్తులు ఎవరైతే ఉన్నారో, మన హిందూ ధర్మం ప్రేక్షకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ చేత, వాళ్ళ కరకరమూల చేత స్వయంగా వాళ్ళ చేత కళ్యాణం చేయించడం జరుగుతుంది. ఒక రోజు 2 రోజులు అక్కడ నిద్ర చేయడం, 5 రోజుల పాటు అక్కడ కార్యక్రమం చేసుకుంటూ గిరి ప్రదక్షిణలు చేసుకుంటూ చివరి రోజున శాంతి కళ్యాణం. నిన్న ఇక్కడ మనం పరమేశ్వరుడికి అభిషేకం చేయగానే విపరీతమైన వర్షం పడింది మన హైదరాబాద్లో. అది మంచి సిగ్నల్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక విశేషమైన క్రతువు చేస్తున్నాం అంటే వర్షం పడిందంటే సక్సెస్ అయినట్టే లెక్క. అంటే కార్యక్రమం బాగా జరిగితేనే వర్షం పడుతుంది. ఏదైనా ఒక యజ్ఞం చేస్తేనో, ఒక ప్రతిష్ఠ చేస్తేనో ఖచ్చితంగా సహజంగా మనం చూస్తుంటాం వర్షం పడడం అనేది. అట్లా నిన్న సాయంత్రం వర్షం పడింది. చాలా మంచి, నాకు కూడా మంచి సిమ్టమ్ చాలా మంచిగా అనిపించింది. అదో మంచి సిగ్నల్ అనమాట, పాజిటివ్ థింకింగ్ అది. అట్లా చాలా బాగా జరిగింది. 4 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మరి రాబోయే కాలం కూడా ఎక్కడ తగ్గేది లేకుండా, ఎక్కడ తక్కువ లోపం లేకుండా, మంత్రలోపం లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. అలాగే గురుగారు పీఠంలో ప్రతి నెలలో కూడా మన శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఈ మాసంలో కూడా భక్తులందరికీ కూడా 6వ తారీఖున వచ్చే నెల కూడా గురుగారు నిర్వహిస్తున్నారు. మరి ఎవరైనా వీటికి సంబంధించి సంతానం లేక, వివాహమై చాలా సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్నా, అలాగే వివాహం కాక బాధపడుతున్నా, అలాగే ఉద్యోగరీత్యా స్థిరపడకుండా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి అవకాశం అనే చెప్పుకోవచ్చు. మరి ఇంతటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గురుగారు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 17వ తారీఖు 11వ నెల 1992. ఓకే, సమయం చెప్పండి. సమయం ఈవినింగ్ కరెక్ట్గా తెలియదండి, 8 గంటలండి. ఓకే, మీ తమ్ముడు పేరు? సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తున్నట్టున్నావుగా? లేదండి, చూస్తలేదండి. చెప్పు, ఎవరిది జాతకం? అదేంటి మా తమ్ముడిదండి. ఓకే, పెళ్లి కాలేదుగా, అయిందా? పెళ్లి గురించి అండి. జాతకపరంగా కుజుడు నీచపడ్డాడు. కుటుంబ స్థానంలో కుజుడు చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి కుజుడు నీచ, తర్వాత రవి కూడా నీచ. ఈ 2 గ్రహాల వల్ల పెళ్లి కావట్లేదమ్మా. నాగదోషం కూడా ఉంది. ఆ నాగదోషానికి, కుజదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది. ఓకేనా? చెప్పమ్మా.
అదే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిందండి, పిల్లలు పుట్టినాయి కాబట్టి చనిపోయిందండి. ఫస్ట్ అడిగా పెళ్లి చేసావా అని. ఎందుకు చేశాను అడిగానంటే దోషం కనపడుతుంది. అదేంటి రెండోసారి పెళ్లి చేద్దామంటే ఏది కుదరట్లేదండి. అదేనమ్మా, దోషం బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా నేను చూసా. ఈ మధ్య ఒక ఫోన్ చేసింది అమెరికా నుంచి, 4 పెళ్ళిళ్ళు చేసుకుని 5వ పెళ్ళికి రెడీ అయింది పాపం. ఇట్లా దోషాలు అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది చేసి నేను చెప్పేది వచ్చే నెల 6వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో. ఆయన గోత్రనామాలతో చేయించి ప్రయత్నం చేయి, వచ్చే సంబంధం మంచిగా వస్తుంది. మళ్ళీ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం బాగా సాగుతుంది. ఓకేనా? నేను చెప్పింది చేయి తిరుగు. పెళ్లి అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఉంది, యోగం ఉంది, ఖచ్చితంగా 2వ పెళ్లి యోగం ఉంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం అండి. మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 10/27 అండి. ఓకే, 10వ నెల 27వ తారీఖు, సంవత్సరం చెప్పండి. 9:40 అండి ఉదయం. సంవత్సరం చెప్పండి అమ్మా. 2008. ఓకే, సమయం మరొకసారి 2007 10వ నెల 2008 అండి. ఓకే, సమయం చెప్పండి. 10వ నెల 27వ తారీఖు. ఓకే, ఉదయం అమ్మ? అవునండి. సరే, పాప పేరు? హిమవర్షిణి అండి. ఓకే, గురుగారినారే మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే. మీ అమ్మాయి కాస్త మొండిగా ఉంటుందా? అవునండి. ఏం చదువుతుంది? చదువు కూడా కొంచెం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే, జాతకం బ్రహ్మాండంగా ఉంది, చాలా తెలివిగలది, మ్యాథ్స్ సైన్స్లో టాప్ లెవెల్కి వెళ్తుంది. ఖచ్చితంగా ఇంజనీరింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, గురుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, ఖచ్చితంగా విదేశాల్లో స్థిరపడుతుంది. కాకపోతే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. కాలసర్పదోషం అంటారు దీన్ని. ఈ కాలసర్పదోషం ఉంటే అది కనుక నువ్వు కరెక్ట్ రెమెడీ చేయకుండా వదిలిపెడితే నేను చెప్పేవి కూడా జరగవు, గుర్తుపెట్టుకో. కాలసర్పయోగానికి నాగప్రతిష్ఠ ఆశేషబలి పూజ చేసావనుకో ఆటోమేటిక్గా అన్ని టకటకటగా అయిపోతాయి. యోగం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. కానీ ఈ దోషాలు ముందుగా పరిహారం చేయాలి పిల్లలకి, లేకపోతే పిల్లల లైఫ్ ఇట్లా జిగ్జాగ్ వెళ్ళిపోతుంటుంది, డిస్టర్బ్ అయిపోతారు. ఓకేనా? నేను చెప్పింది చేయమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ తమ్ముడిదా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2017 సెప్టెంబర్ 23వ తేదీ. సమయం చెప్పండి. సమయం సమయం చెప్పండి. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మనకి కార్తీక మాసంలో చేసేటువంటి 5 రోజుల క్రతుల్లో గురుగారు మరి ఎంతమంది కూడా మనతో పాటు రావచ్చు అంటారు? అలాగే ఎటువంటి బాధలతో బాధపడుతున్న వాళ్ళు కానీ వీళ్ళకి చక్కటి అవకాశం అంటారు? కనీసం ముందుగా 500 మందికి అయితే అకామిడేషన్స్ మనం రెడీ చేసాము. 500 మంది ముందు కన్ఫర్మేషన్ చేసేస్తాం, ఎవరెవరు ఎక్కడ అలాట్ చేస్తాం అనేది మొత్తం రూమ్స్ అనేది ముందు అలాట్ చేసేస్తాం. మరి తొందరగా బుక్ చేసుకుంటే ఈ యొక్క 15,000 రూపాయలకి మనం చేయడం జరుగుతుంది. లేట్ అయిన కొద్దీ కాస్టింగ్ పెరిగిపోతుంది, అక్కడ రూమ్ రెంట్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి అందుట్లో అరుణాచలం విడిగా కార్తీక మాసం మన ఇంటి పక్కన దేవాలయంలోనే విపరీతమైన రష్ ఉంటుంది. మరి అరుణాచలంలో ఇక మనం చెప్పక్కర్లా, విడి రోజుల్లోనే జనాలు ఎక్కువైపోయారు. మరి కార్తీక మాసం అంటే విపరీతంగా వస్తారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒకటి ఫస్ట్ పాయింట్. మరి ఎవరైనా సరే కుజదోషంతో బాధపడుతున్నా, నాగదోషంతో బాధపడుతున్నా, లేదు మనం నిత్యకృత్యం మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, మాకు పెళ్లి కాలేదండి అని ఒకళ్ళు, మరి పెళ్ళైన సంసార జీవితం బాగలేదని ఒకళ్ళు, గురువుగారు మాకు 20 ఏళ్ళైనా సంతానం కలగలేదని వాళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైన పరిష్కార మార్గం. ఎందుకంటే ఇటు లక్ష్మీ గణపతి జపం చేస్తున్నాం, అక్షరలక్ష జపం జరుగుతుంది. తర్వాత సుబ్రహ్మణ్య జపం అక్షరలక్ష జరుగుతుంది. లక్ష్మీ గణపతి జపం చేయడం వల్ల, వాళ్ళ గోత్రనామాలతో చేయించుకోవడం వల్ల కాని పనుండు ఏది ఉండదు. ఇది చాలా అద్భుతమైనటువంటిది, చాలా పవర్ఫుల్ కూడా. మరి గణపతికి చేయడం వల్ల కాని పనుంటూ ఉండదు. గణపతి సర్వజన ధన వశీకరణ, సకల దేవతలకు అధిపతి గణపతి, సకల గణాలకు కూడా అధిపతి గణపతి. దేవతలు కూడా గణపతిని ఆరాధించకుండా ఏ పని చేయరు. మరి అటువంటి గణపతిని మనం ఈ నారికేళ హోమం, సహస్ర నారికేళ హోమం, ఇంతవరకు నాకు తెలిసి ఈ పేరు కూడా ఎవరికి తెలిసి ఉండదు. మరి గణపతి నారికేళ ప్రియుడు. కొబ్బరికాయను మనం పూర్ణ ఫలం అంటూ ఉంటాం. మనం పూర్ణాహుతి, ఇప్పుడు హోమం చేస్తుంటే చివరిలో పూర్ణాహుతి వేస్తాం.
ఎందుకు వేస్తాం? సంపూర్ణమైన ఫలితం రావాలంటే ఒక ఎండు కురుడి వేయాలి. ఎన్ని ద్రవ్యాలు వేసినా, సుగంధ ద్రవ్యాలు వేసినా, 10 కేజీలు నెయ్యి పోసినా, మరి ఎటువంటి కట్టెలు వేసినా సరే ఆ పూర్ణాహుతిలో ఆ కురుడి కనుక వేయకపోతే ఆ ఫలితం అనేది శూన్యం. అటువంటి పూర్ణాహుతిలో వేసే కురుడి 1000 కురుడీలతో మనం హోమం చేయబోతున్నాం. అంటే ఒక నారికేళం వేస్తేనే అంత ఫలితం వస్తుందంటే 1000 నారికేళాలు వేస్తే ఎంత వస్తుంది? కాబట్టి ఇదంతా కూడా ప్రమాణం. ఇంత జపం చేస్తున్నాం కాబట్టి దాని తగ్గ ప్రమాణం. 2 మనుషులు తెచ్చి ఇంట్లో పెట్టామనుకో, నలుగురు, మన ఇంటికి 4 వచ్చారండి, ఒక మనిషికి పెట్టే భోజనం 4కి పెడితే సరిపోతుందా? సరిపోదు. ఇది కూడా అంతే. మనం చేసే జపానికి ఆ సహస్రనారికేళ హోమం చేయడం వల్ల అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్య జపం, ఇవన్నీ కూడా విశేషమైన క్రతువులు. మరి దీనివల్ల ఎటువంటి పనైనా తిరుగు లేకుండా అయిపోతుంది. అనారోగ్య సమస్యలున్నా, మందులకు దగ్గర రోగాలు కొంతమంది ఉంటారు, ఎన్ని మందులు వాడినా పాపం వాళ్ళకి పరిష్కార మార్గం దొరకదు. అటువంటి వాళ్ళకి కూడా ఈ సుబ్రహ్మణ్య ఉపాసన వల్ల చాలా అద్భుతమైన పరిష్కార మార్గం దొరుకుతుంది, ఒక వే దొరుకుతుంది. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాది విజయవాడ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007-3-10. 2021. 2007 అండి. 2000. ఓకే, నెల 2007-3-10 3-13. ఓకే సరే, సమయం చెప్పండి. నాగలక్ష్మి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, సమయం చెప్పండి. సమయం మార్నింగ్ ఏంటంటే 9:15 నిమిషాలకు, సోమవారం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా, మేడం చెప్పు. పక్కరా, టీవీ వదిలేసి పక్కరా. వచ్చావా? 2007. అరే, టీవీ చూడకుండా పక్కకు రా ఫస్ట్. 2007-3-10. టీవీ చూడకుండా పక్కకు వస్తే మాట్లాడతా, లేకపోతే కాల్ కట్ చేయించేస్తా. సరే, ఓకే అండి. బయటికి రా, బయటకు వచ్చి మాట్లాడు, తొందరగా రా. హలో, వచ్చావా పక్కకి? 2007. అరే, పక్కకు వచ్చావా చెప్పు ఫస్ట్. 2007-3-10. తర్వాత చెయ్యి, నువ్వు అక్కడే ఉన్నావు, నీకు వేరే రోగంలో ఉన్నావు, తర్వాత చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది, ఈరోజు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది గురుగారు. అలాగే కూడా మన ప్రతి పీఠంలో కూడా ఈ శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయిస్తున్నాం కదా గురుగారు. మరి ఈ కార్యక్రమాలు కూడా ప్రతి నెలలో చాలా మందికి మనం ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పరిహారార్థం మనం చేపిస్తూ ఉన్నాం. చాలా మంది కూడా మనకి ఫలితాన్ని అనుభవించిన వాళ్ళు కూడా మనకి చెప్తూ ఉన్నారు కదా గురుగారు. మరి ఎటువంటి కరెక్ట్గా సంతానం లేకపోయినా, వివాహం ఆలస్యమైన, ఉద్యోగం రీత్యా కానీ అన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా మంచి ఇదే పరిష్కార మార్గం అంటారా గురుగారు? నాగప్రతిష్ఠ అనేది ఎవరన్నా చేయొచ్చు ఒకటి. తర్వాత నాగదేవత ఆరాధన ఎవరన్నా చేయొచ్చు. ఇదివరకు మన పూర్వీకులు నాగుల చవితి రోజున అందరినీ పుట్టలో పాలు పోయమనేవాళ్ళు. ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పుట్టలో పాలు పోయడం, ఆ పుట్టకున్న మట్టి తీసి చెవులకు పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఇది నాగదేవత ఆరాధన ప్రతి మానవుడు చేయాలి. మరి మనిషికి సర్పానికి చాలా దగ్గర సంబంధం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు సర్పం భూమి మీద నడిచే జంతువులలో సర్పం ఒకటే నిట్టం నిలువుగా నిలబడి ఉంటుంది. మరి మానవుడు వెన్నుపూస కూడా మనం ఎక్స్రే తీస్తే సేమ్ వెన్నుపూస ఆకారంలోనే కనపడుతుంది. మన పుర్రె వరకు చూస్తే కరెక్ట్గా ఒక సర్పం ఇట్లా నిలబడ్డట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మనిషికి ఈ యొక్క నాగదేవతకి చాలా దగ్గర సంబంధం ఉంది. మరి ఆ నాగదేవత దోషాల వల్లే ఇటువంటి ఇబ్బందులు, ఏది సంతానపరమైన ఇబ్బందులు కానీ, జీవితంలో అభివృద్ధి లేకపోవడం కానీ. మరి కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, 4 ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూసుకోరు, మోబంధాలు మాసిపోతాయి. ఎంత ఒకళ్ళకొళ్ళు సహకరించినా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోరు, విపరీతమైన విరోధం, పక్కన ఎట్లా నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఇదంతా కూడా కుజదోషాల వల్ల, నాగదోషాల వల్ల ఐకమత్యం ఉండదు. 4 పిల్లలు ఉంటే 4 దిక్కులుగా ఉండటం, కనీసం తల్లిదండ్రులను కూడా చూడలేని పరిస్థితి రావటం. అట్లా ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉన్నాడు, వాడిని అన్యాయం చేసి మిగతా వాళ్ళకి ఆస్తి రాసేవాడు. ఇట్లా రకరకాలుగా ఈ నాగదోషం ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది. అది భూ సంబంధమైన వాళ్ళ నష్టం కావడం, మరి ఆస్తుల్లో పార్షియాలిటీ చూపించి ఒకళ్ళకి తక్కువ ఇవ్వడం, ఇదంతా కూడా నాగదోషాల వల్ల కలుగుతూ ఉంటుంది. మరి సొంత అయిన వాళ్ళే, అన్నదమ్ములే మోసం చేస్తూ ఉంటారు, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు చేశారంటే అది వేరు. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఇట్లా అప్పచెల్లెళ్ళు వీళ్ళే మోసం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా నాగదోష ప్రభావం తప్ప రెండోదిగా. చాలామంది బాధపడుతుంటారు, అయ్యో నాకే ఇట్లా అయింది, ఇంత మంచి చేశా కదా, మా వాళ్ళు అన్యాయం చేశారని ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా కూడా నాగదోష ప్రభావం తప్ప రెండోది కాదు. ఎప్పుడైతే ఇటువంటి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో నాగప్రతిష్ఠ చేసినట్లయితే
ఖచ్చితంగా ఆ దోషాల నుంచి విముక్తి అవుతారు. నిన్న ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, చాలా పెద్ద పొజిషన్ ఆయన, మరి మిలిటరీలో చాలా పెద్ద అబ్దుల్ కలాం గారితో కలిసి జాబ్ చేసిన ఆయన ఆల్మోస్ట్ చాలా హై లెవెల్లో రిటైర్ అయ్యారు. ఆయన ప్రొఫెసర్ కూడా. ఆయన చెప్పాడు 55 సంవత్సరాల వయసులో ఆయన ప్రొఫెసర్ ఇచ్చేసట, పీజీ డిగ్రీ మాస్టర్స్ చేసేట. మరి ఆయన పిల్లలు కూడా మంచి మాస్టర్స్ చేశారు, 4 పిల్లలు హై లెవెల్లో ఉన్నారు. కానీ ఆయన చూడటానికి ఎవరు లేరు. ఉండడానికి డబ్బు ఉంది, చాలా ధనం ఉంది, పిల్లలందరూ వెల్ సెటిల్ అయ్యారు. ఈయన మంచిగా 2 లక్షల రూపాయలు పెన్షన్ వస్తుంది, కానీ మరి కనీసం వాళ్ళ పలకరించే దిక్కు లేదు. ఇట్లా నాగదోషంలో ఇట్లా జరుగుతుంటుంది. అవునా గురువు గారు, మీ టీవీ చూసి మీ ఛానల్ చూసి మీ చెప్పే మాటలని వచ్చానని చెప్పి ఆయన పెద్ద ఆయన మరి పాపం చాలా ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్య నడవలేని పరిస్థితుల్లో మన దగ్గరికి రావడం జరిగింది. చెప్పడం వెంటనే నేను వచ్చి ప్రతిష్ట కూడా చేసుకున్నారు. అంటే 82 ఏళ్ల వయసులో ఆయన పడ్డ అనుభవం, మనం చెప్పినటువంటి మాటలు ఆయన కరెక్ట్గా మైండ్కి ఎక్కినాయి. మీరు చెప్పింది కరెక్ట్గా చెప్తున్నారు గురువుగారు అన్న ఉద్దేశంతో వచ్చి ప్రతిష్ట చేసుకుని వెళ్ళారు. ఇట్లా ఎంతోమంది అనుభవాలు చెప్పడం జరిగింది. మనం చెప్పడం కాదు, దాని అనుభవం ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క నాగప్రతిష్ఠ చేస్తారో నేను చెప్పే ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా 100% బయటపడడం అనేది తథ్యం, దాంట్లో అనుమానం లేదు. డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, కుటుంబాల ఐకమత్యాలు స్టార్ట్ అవుతాయి, కుటుంబ వృద్ధి జరుగుతుంది, పిల్లలు సంతానం కూడా వృద్ధిలోకి వెళ్తారు చేయడం వల్ల. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13 ఎన్నో నెల? 2013 5వ నెల 10వ తేదీ పుట్టాను. సమయం చెప్పండి. 1:50 మధ్యాహ్నం. ఓకే. పాప పేరు? బాబు అఖిలేష్. ఓకే, సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్తే గురుగారు. నమస్తే. నా పెద్ద అబ్బాయి గురుగారు. మీ పెద్ద అబ్బాయి బాబు పేరేంటన్నావు? అఖిలేష్ గురుగారు. అఖిలేష్. ఓకే. జాతకపరంగా నాగదోషం ఉందమ్మా. ఏం చేస్తున్నాడు అబ్బాయి? 6th క్లాస్ చదువుతున్నాడు. 2013 6th క్లాసా? 6th క్లాస్. 13లో పెట్టి 5వ 6వ తరగతి అండి. ఇంకా ఏ సంవత్సరంలో పుట్టాడు అబ్బాయి? 2013 గురుగారు. ఎన్నో తరగతి? 6వ తరగతా? 6వ తరగతి. అంత స్లోగా ఉన్నాడు, వెనకబడ్డా చదువులో? లేట్గా పంపించాము గురుగారు. ఏమ్మా? లేట్గా పంపించాము. అవునా? ఓకే. జాతకపరంగా బుధుడు నీచబడ్డాడు, బుద్ధి స్థిమితం ఉండదు, మైండ్ మెచ్యూరిటీ లేదా? అవును గురు. అదొకటి ఉంటుంది. తర్వాత జాతకంలో గురుడు, కేతువు, కుజుడు 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఇటు సర్పశాపయోగం, ఇటు బ్రాహ్మణ శాపయోగం అంటారు. ఈ సర్పశాపయోగాలు అంటే నేను చెప్తూ ఉంటా, నిత్యకృత్యాలు చెప్తూ ఉంటా. మైండ్ ఎదగదు పిల్లలకి, మరి వయసుకు తగ్గ తెలివితేటలు రావు, దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సర్పశాపయోగానికి యొక్క బ్రాహ్మణ శాపయోగానికి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. ఇవన్నీ కూడా మహాదోషాలు. ఈ బ్రాహ్మణ శాపయోగం అంటే ఎవరినన్నా మంచి వాళ్ళని మనం ఏదైనా మోసం చేసినా, మరి కొంతమంది మంచి వ్యక్తులు ఉంటూ ఉంటారు, మరి వాళ్ళకి ఏదో అన్యాయం చేసి వాడు మనమేం తిరిగి అనలేక, మనల్ని ఏమి తిరిగి అనలేక వాడు బాధపడే వాళ్ళ అనుభవిస్తారులే అని ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ యొక్క మాట శాపంలా తగిలి మరుజన్మలో కనపడుతూ ఉంటుంది. ఈ బ్రాహ్మణ శాపయోగం అటువంటిది. మీ పిల్లవాడికి 2 శాపాలు తగిలినాయి, దానివల్ల పిల్లాడు డెవలప్మెంట్ అనేది ఉండట్లేదు. కాబట్టి ఒకసారి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, దాంతోపాటు అరుణాచలంలో జరిగే దాంట్లో చేయించమ్మా. చేస్తే నాకు తెలిసి ఖచ్చితంగా పిల్లవాడు ఒక 1 year లోపల సెటిల్ అవుతాడు. ఓకేనా? మంచి మార్గంలోకి వస్తాడు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2005 7వ నెల 20 తేదీ. సమయం చెప్పండి అమ్మా. నైట్ 10:15 నిమిషాలు. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. నవ్వుతున్నాయండి. మా అబ్బాయి గురించి ఎట్లా జాబ్ లైఫ్ ఎట్లుంటుందని. అబ్బాయి పేరేంటి? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చదువుతుండండి. ఏం చదువుతున్నాడు అది చెప్పు. బీటెక్. ఓకే. జాతకం బ్రహ్మాండంగా ఉంది, పెళ్ళైన తర్వాత బాగా కలిసి వస్తుంది. తొందరగా పెళ్లి చేయి మీ వాడికి. ఓకేనా? బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి ఇప్పుడు. జాతకం బాగుంది, కాకపోతే నాగదోషం ఉందమ్మా. రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడి గోత్రనామాలతో చేయించు. ఎందుకంటే జన్మలగ్నంలో కేతు ఉన్నాడు,
తర్వాత శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు కనుక నీచబడితే అదృష్టం అనేది దగ్గర దాకొచ్చి తొంగి చూసి వెళ్ళిపోతుందిట. ఓకేనా? మరి పిల్లలు వృద్ధులు సాఫీగా సాగాలన్నా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, బ్రేకులు లేకుండా రేపు చదువులో కానీ రేపు విదేశీ విద్య అటువంటి చేయించాలంటే కనుక ఈ శుక్రదోషం ఉంటే ముందుకెళ్ళలేరు. తర్వాత ఈ శుక్రదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఆ శుక్రదోషం పెళ్లిలో అదృష్టంలో మిస్ చేస్తూ ఉంటుంది. ఈ నాగదోషం కూడా. కాబట్టి వీటన్నిటికీ నువ్వు రేపు అరుణాచలం జరిగే దాంట్లో పిల్లవాడి గోత్రనామాలతో చేయించు. పిల్లవాడికి మళ్ళీ తిరిగి ఉండదు. ఓకేనా? మంచి మంచి యోగాలు ఉన్నాయి అబ్బాయికి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా అరుణాచలంలో శివపార్వతుల కళ్యాణం మొట్టమొదటిగా అన్నారు కదా గురుగారు. మరి అక్కడ అరుణాచలంలో మామూలుగా శివపార్వతుల కళ్యాణం అంటేనే మనకు అదొక అద్భుతం, అసలు వీక్షించే వాళ్ళ జన్మ ధన్యమైనట్టే ఉంటుంది కదా. మరి మీరు అరుణాచలంలో అది కార్తీక మాసంలో అసలు ఎలా సంకల్పించుకున్నారు శివపార్వతుల కళ్యాణం చెప్పి, అది కూడా వచ్చిన భక్తుల చేత మీరు అది కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నారు. అది చాలా అద్భుతమైన ఆలోచన. ఎలా అనిపించింది? మీకు ఎలా కల్పించింది? అనుకోకుండా మనకు పర్మిషన్ అవకాశం దొరికింది. మరి నిన్ననే నిర్ణయించాం. మొన్నటిదాకా మనం డిక్లేర్ చేయలేదు. నిన్ననే డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే 11 మంది వేద పండితులతో కళ్యాణం చేయడం అంటే మన తెలుగు సంప్రదాయంలో చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగా మంత్రం కానీ వేదం కానీ చేసే విధానాలు కానీ ఏ రాష్ట్రంలో కూడా జరగదు. ఎందుకంటే తమిళనాడు సంప్రదాయం వేరే ఉంటుంది, కర్ణాటక సంప్రదాయం వేరే ఉంటుంది. ఇట్లా మరి ఉత్తరప్రదేశ్లో సంప్రదాయాలు వేరే ఉంటాయి. సరైన సంప్రదాయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సంప్రదాయం అంటే వేదం ఎట్లా చెప్పిందో అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. మరి 11 మంది వేద పండితులు నిన్న మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా 4. మరి అటువంటి మంచి మంచి పండితులు 11 మంది కనుక కలిసి గొంతెత్తి మంత్రం చెప్తే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వినటానికే 2 చెవులు సరిపోవు. అట్లా చాలా అద్భుతంగా చేయబోతున్నాం. చక్కగా అందరినీ కూర్చోబెట్టి సంకల్పం చేయించి మరి వాళ్ళకున్న దోషాలకు సంకల్పం చేయించి చివరి రోజున ఈ యొక్క అరుణాచలంలో ఈ యొక్క కళ్యాణం చేయబోతున్నాం. అది శాంతి కళ్యాణం అంటారు. శాంతి కళ్యాణం ఎందుకు చేస్తామంటే మనం ఏదైతే అశాంతితో ఇబ్బంది పడుతుంటామో, ఏదో రకరకాల ఇబ్బందులతో పూజలు చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా. అటువంటి దోషం మొత్తానికి సంపూర్ణమైన ఫలితం రావాలంటే పరమేశ్వర కళ్యాణం చేయాలి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని జగత్తు మొత్తానికి తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి కళ్యాణం భక్తుల చేత చేయించడం అనేది అది ఎంతో మంచి మహత్కార్యం. ఆ అదృష్టం నాకు కలిగింది. అరుణాచలంలో ఒక గిరి ప్రదక్షిణ చేసి చెప్తున్నా, ఒక నిద్ర చేస్తేనే అద్భుతమైన ఫలితం వస్తుంది. అటువంటిది 5 రోజుల పాటు విశేషమైన క్రతువులు చేసుకుంటూ వాళ్ళ గోత్రనామాలతో మరి ఈ కళ్యాణంలో పాల్గొంటూ చేయటం అంటే చాలా అద్భుతమైన క్రతువు. ఇది ప్రతి వాళ్ళు కూడా పాల్గొనాల్సింది. ఎంత వాళ్ళ తోచినంతలో ఎంత శక్తి ఉంటే అంత. కనీసం వాళ్ళ గోత్రనామాలు చెప్పించుకున్నా చాలు. కొంతమంది అడుగుతుంటారు, గురువుగారు మేము రాలేకపోతున్నామండి, మాకు టైం లేదండనో, లేకపోతే కొంతమంది సెలవులు దొరకనో, లేకపోతే శక్తి లేక ఇబ్బందులు పడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కనీసం చివరి రోజున కళ్యాణం కనుక చేయించుకున్నా చాలు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసుకుంటే కూడా సంపూర్ణమైన ఫలితం వస్తుంది. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నా గురించే మేడం. 1999 ఆగస్టు 3 ఉదయం 9:20 నుంచి 9:30 లోపల. ఓకే, మీ పేరు? ప్రసూన. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు. సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్తే గురువు గారు. నమస్తే, ఎవరిది జాతకం? నాదే గురువు గారు. నీదేనా? చెప్పు. సంతానం ఉన్నారా? ఉన్నారు గురువు గారు. ఎంతమంది సంతానం? 2. సంతాన నష్టం ఏమైనా జరిగిందా? ఎబార్షన్స్ కానీ అట్లా ఏమైనా జరిగినాయా? ఏం లేదు గురువు గారు. అయితే పిల్లల జాతకం ఖచ్చితంగా చూపించు ఒకసారి. ఓకేనా? గురువు గారు, నాకే సమస్య గురువు గారు. చెప్పమ్మా. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా? వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా? లేదు గురువు గారు. మరి ఏంటి సమస్య? ఏంటి చెప్పు. చుట్టుపక్కల ఒకటే టార్చర్ గురువు గారు. ఏదమ్మా? అసలు తన్నాలో చుట్టుపక్కల ఒకటే టార్చర్ గురువు గారు. ఎవరి నుంచి టార్చర్? చుట్టుపక్కల గురువు గారు. తన్నాలనేసి భర్త చూస్తే పిచ్చిది అంటారు.
చుట్టుపక్కల వాళ్ళది ఒకటే టార్చర్ గురువు గారు. అసలు నాకు ఆ టార్చర్ లేకుండా చేయండి గురువు గారు. అసలు నేను వదలను అంటున్నాడు గురువు గారు. ఏం వదలంటున్నారు? ఎవరు? మీ ఆయన? చుట్టుపక్కల వాళ్ళు గురువు గారు. కొట్టాలా అనేసి. నిన్న ఎందుకు కొట్టడం? ఎందుకు? నేను ఏ తప్పు చేయలేదు గురువు గారు. వాళ్ళకి ఏ తప్పు చేసినట్టు ఒప్పించాలని చూసి ఒకటే టార్చర్ గురువు గారు. సరే, నువ్వేం బాధపడకు. ఇందాక నేను అడిగా దాంపత్య జీవితం బాగుందా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నావు ముందే అడిగా. ఎందుకంటే దాంపత్య జీవితం బాగుంది గురువు గారు. చుట్టుపక్కల వాళ్ళదే గురువు గారు. సరే, ఎవరైనా కానీ ఇప్పుడు బయట వాళ్ళు తలా ఒక మాట మాట్లాడారు అనుకో, మీ ఇద్దరి మధ్యలో పెద్ద ఇబ్బందులు వస్తాయిగా. ఎప్పుడైనా ఒక 10 మంది మంచివాళ్ళు ఉన్నారు, 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక మంచివాడు ఉన్నాడు అనుకో, ఈ 9 మంది రోజు ఆ మంచివాడు కాదు రోజు 10 సార్లు చెప్పారనుకో, 11వ రోజు ఏమవుతుంది? నిజంగా మంచివాడు కాదని అనుకుంటారు. ఇది కూడా అంతే. అర్థమైందా? నీ జాతకంలో దోషం కనపడుతుంది కొంత, మీ ఆయన కూడా కొంత పక్కకెళ్ళి కొంత ఏదో సంథింగ్ తేడా కనపడుతుంది ఒకటి. తర్వాత శని నీచపడ్డాడు జాతకంలో, నాగదోషం ఉంది, సప్తమంలో చంద్రుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలమ్మా. నువ్వేం బాధ, ఓ పని చేయమ్మా, చక్కగా రేపు అరుణాచలంలో వచ్చి చక్కగా చేసుకో, ఓకేనా? నీ బాధకు 100% నెరవేరుతుంది స్వామి దయ వల్ల, ఓకేనా? నేను చెప్పింది చెయ్యి. చాలా విశేషమైన క్రతువులు చేస్తున్నాను చెప్పాం గారు, వింటున్నా రోజు చెప్తున్నా. అవన్నీ విశేషమైన మంత్రాలు. లక్ష్మీ గణపతి సర్వజన వశీకరణ. లక్ష్మీ గణపతి నువ్వు ఏదైతే అంటున్నావో, ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారంటున్నావు కదా, మొత్తం చిటికి చేసినట్టు మొత్తం ఆకర్షణ నీకు అంత ప్లస్ అయిపోతుంది. నేను చెప్పింది చెయ్యి, ఓకేనా? చాలా పవర్ఫుల్ గణపతి, అది చెయ్యి, బాగుంటుంది. గురుగారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా చెల్లెలు కూతురండి, పల్లవి పేరు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 11 మే నెల 1995. ఓకే. 1:25 AM. ఏయమ్మా? అవునండి. మరి తెల్లవారితే 12వ తారీఖా అండి? లేదు 11ఏనా? ఓకే, సరే గురుగారినారే మాట్లాడండి. చెప్పండి. అమ్మాయి పేరేంటి? పల్లవి గురుగారు. పల్లవి, ఓకే. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? అమ్మాయి వివాహం గురించి గురుగారు. మరి మంచి సంబంధం రావాలి, ఎందుకు కావట్లేదు ఈమెకి పెళ్ళి? అదే అసలు నక్షత్రం ఏంటిది గురుగారు? ఒకరేమో ఉత్తర అంటున్నారు, ఒకరేమో పుబ్బ అంటున్నారు. ఉత్తరా నక్షత్రమే, పుబ్బ కాదు. ఉత్తరా నక్షత్రమే, రెండో పదమే. ఉత్తరా నక్షత్రమే అయ్యా. కన్యారాశ సింహరాశ? ఉత్తరా నక్షత్రం కన్యారాశి అవుతుంది అయ్యా. పుబ్బా నక్షత్రం అయితే సింహరాశి అవుతుంది. అదే అంటే ఉత్తర నక్షత్రం మొదటి పదం కూడా ఒక్కొక్కసారి వినండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నక్షత్ర సంధిలో పుడతారంటే ఆ నక్షత్రం మారే టైంలో ఈమె పుట్టిందనుకో, ఇప్పుడు పంచాంగ రాసేవాడు దేవుడు కాదుగా, వాడైనా చేతిలో క్యాలిక్యులేషన్ చేయాలి, అవునా? ఒక్క నిమిషం లెక్క మనిషి అనేవాడు ఎవడైనా తప్పు చేస్తాడు, అవునా కదా? అవునండి. మరి క్యాలిక్యులేషన్ వాడు తప్పు చేయొచ్చు, కంప్యూటర్ తప్పు చూపించవచ్చు. కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు. నక్షత్రం మారినంత మాత్రాన దశలు కొద్దిగా పెద్ద మారవు. ఇవాళ జరగాల్సిందే 5 రోజుల తర్వాత జరుగుతుంది, అంతే తేడా, ఓకేనా? పూర్వగ్రహితంలో ఒక 4 రకాలు చెప్పిస్తున్నారని చెప్పి కొంచెం డౌట్ అన్నట్టు. మీరైతే కరెక్ట్ చెప్తారని రోజు టీవీలో చూస్తున్నాం, మీరు 100% కరెక్ట్ చెప్తున్నారు అందరికి. ఓకే ఓకే, అది ఒక దాని గురించి కాల్ చేయాల్సి వస్తుంది గురుగారు. సరే వినండి. ఉత్తరా నక్షత్రం కన్యారాశి ఒకటి. తర్వాత అమ్మాయికి షష్టమంలో కుజుడు పడ్డాడు, కుజుడు నీచపడ్డాడు. దానివల్ల కొంత వివాహ సంబంధమైన దోషం. అష్టమంలో చంద్రుడు ఉంటే కూడా బలమైన దోషం. ఈ రెండే బలమైన దోషాలు. కానీ ఈ అమ్మాయి మంచి భర్త వస్తాడు, మంచి ఎంప్లాయ్. ఏం చదువుకుంది అమ్మాయి? అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి మన MBA చేసింది. సో ఆమెకు మరి ఎట్లా మరి అంటే సంబంధము దగ్గర సంబంధమా లేకపోతే ఏమంటారు కదా అంటే ప్రేమించి చేసుకోవడం లాంటి అట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? 100% ప్రేమ పెళ్ళి అవుతుంది. ఆమె కాదంటుందా పెళ్ళి? ఇప్పుడు వద్దంటుందా? వద్దంటుంది. రాసి పెట్టుకో పేపర్ మీద. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ ఉంది, రెండోది కాదు, ఎటువంటి సందేహం లేదు. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయ తర్వాత, కొన్ని డైరెక్ట్ చెప్పకూడదు లైవ్లో. కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా అయ్యా, దానికి ఫోన్ చేస్తే వివరాలు చెప్తాయి. ఎందుకంటే ఆడపిల్లల గురించి లైవ్లో డైరెక్ట్గా కొన్ని చెప్పకూడదు, ఓకేనా? కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, గురువు అట్లా డైరెక్ట్ చెప్తున్నారండి, మరి మేము ఇబ్బంది పడుతున్నాం అని వాళ్ళిద్దరు అడిగారు నన్ను. నాకు కూడా తర్వాత అనిపించింది కరెక్ట్ కాదులే, ఆడపిల్లలు పర్సనల్ కావాలంటే చెప్దాం అనే ఉద్దేశంతో చెప్పట్లేదు, ఓకేనా? ఒకరికొకరు తెలియకుండా కానీ నేను తప్పు చేసినా అనే ఫీలింగ్ ఉంటుంది కదా జనాలకి. అవునవును, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు, అందరూ ఒక రకంగా ఉండరుగా. అవును, నేను అందరూ తెలియదు, కాకపోతే టీవీలో చెప్తున్నది నాకు గురించి తెలిసిపోతుందేమని భయం. అదే ఉంటాయిగా, పర్సనల్స్ కొన్ని ఉంటాయిగా ప్రతి వాళ్ళకి కూడా, అట్లా, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతా గురుగారు. హలో,
గురుగారు. సరే మాట్లాడదురు కానీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 15వ సంవత్సరం అండి. లేదా బాబు డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి. అయితే బాబు పేరేంటి? లేదండి, బాబు పేరు రామ్ చరణ్ అండి. సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా, సమస్య ఏంటో చెప్పు. మీ బాబాయ్ పేరేంటో చెప్పు. బాబు నక్షత్రం అని రాసి తెలుసండి. చెప్పు. ఆరుద్ర నక్షత్రం, కృతిక నక్షత్రం, 2వ పాదం అండి. ఓకే, అబ్బాయి పేరేంటన్నావు? రామ్ చరణ్. రామ్ చరణ్. అందరూ చరణ్ అంటారా లేదా రామ్ అంటారా ఫ్రెండ్స్? ఎక్కువ రామ్ అనే అంటారండి. ఓకే, ఏం చదువుతున్నాడు ఇప్పుడు ఆయన? ఇప్పుడు బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. కానీ వయసుకు తగ్గట్టు హైట్ పెరగట్లేదండి. అవునా? ఓకే. వాళ్ళ తాత, అదే మా మామగారు ఉన్నారు కదా, వారు ఎక్కువ పావులు చంపేవారండి. అవునా? అయ్యో. పావులు చంపేవారు. మా వారు కూడా అలాగే 3.5 అలా ఉంటారండి హైట్. బాబు కూడా అలా వచ్చి, పాప మాత్రం మామూలుగానే హైట్, బాగా మంచి హైట్ అండి. ఓకే, సరే ఒకటి చెప్పు. మీ వాడికి గొంతు సమస్య ఏమైనా ఉందా? ట్రాన్సిల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏంటండి? ట్రాన్సిల్స్ ఉన్నాయా అంట, గొంతులో ట్రాన్సిల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ అబ్బాయికి? ఏం లేవండి. అంటే మా వారు ఉన్నారు కదా హైట్ తక్కువ అలా. ఓకే, నాకు అర్థమైంది. ట్రాన్సిల్స్ ఏమైనా ఉన్నాయా గొంతులో చెప్పు. లేవండి. ఎందుకంటే పిల్లలకి ట్రాన్సిల్స్ ఉంటే కూడా హైట్ పెరగరు. లేవండి. సరే, ఒక పని చేయమ్మా, అనుమానం ఎందుకు? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు క్లియర్గా, పాములు చంపారు అది ఇది. ఓకేనా? నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ కూడా చేయించు. మరి తర్వాత మనం అరుణాచలం జరిగే దాంట్లో కూడా చేయించు. ఎందుకంటే అరుణాచలం జరిగే దాంట్లో ఈయన మీ వాడికే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా ఇవన్నీ మహామంత్రాలు అనమాట. ఈ మహామంత్రాలు చేయడం వల్ల పిల్లలు 3 తరాలు మనుషులు నిలబెట్టేస్తుంది. ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయి. ఎందుకంటే మా నాన్నగారు ఉన్నాడు, మరి మా అమ్మగారు కూడా నాగదోషం ఉంది. మరి వాళ్ళ ఇంట్లో ఎవరికి ఆడపిల్లలు లేరు. మా నాన్న నేను పోయే ముందు సంవత్సరంలో శతచండీయాగం మహారుద్రాయం చేశారు అప్పట్లో. మరి అది చేయడం వల్ల నేను సంతానం కలగడం జరిగింది. అప్పటిదాకా 3 ఆడపిల్లలు మా నాన్నగారికి చెప్తున్నా. ఇట్లా మహాక్రతువులు చేయడం వల్ల అక్కడ వరకు ఉన్నటువంటి పాపకర్మ తొలగిపోతుంది. కాబట్టి మరి దీన్ని చాలా మహాక్రతువు మనం చేసేది. ఓకేనా? ఖచ్చితంగా మీ గోత్రనామాలతో చేయించమ్మా, నీ బాధ అంతా పోతుంది. పిల్లాడు మళ్ళీ లైన్లోకి వస్తాడు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/2008 మేడం. సమయం చెప్పండి. 12:30 మధ్యాహ్నం. ఎవరిదండి జాతకం? మా బాబు అండి, మా వదిన కొడుకుది. బాబు పేరు? జశ్వంత్ రెడ్డి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. మీ వాడు మాట్లాడలేదుగా? ఈనాడు గురుగారు అంతా మొండి ఎత్తాడు, చదువుల జర వీక్ ఉన్నాడు. బయటికి చెప్పాడు, అంతా లోపల పెట్టుకుంటాడు. కరెక్టేనా? అవును గురుగారు. ఈయనతో చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటి గురు? ఈయనకి కాలసర్ప యోగం ఉంది, గుర్తుపెట్టుకో. కాలసర్ప దోషం వినపడిందా? తర్వాత జన్మలగ్నంలో రాహు, సప్తమ కేతువు. ఇది రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడ్డాయి. ఎప్పుడైనా రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉంటే ఇక జీవితం అనేది ఇక అల్లకల్లోలంగా ఉంటుంది. అంటే చదువు వయసులో చదువు రావాలి, చదువు రాదు, స్నేహితులతో ఖరాబు కావడం, తర్వాత ఉద్యోగంలో స్థిమితం లేక ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఈయన బాగుపడాలన్నా, పిల్లాళ్ళలో మార్పు రావాలన్నా ఖచ్చితంగా రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించండి ఒకటి. దాంతోపాటు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేస్తేనే పిల్లాడు పైకి వస్తాడు. 2. ఇంకోటి విశేషం ఏంటంటే జాతకంలో మంచి కూడా ఉంది. మరి బుధుడు, గురువు 2 గ్రహాలు అద్భుతమైన ప్లేస్లో ఉన్నాయి. బుధుడు బాగుంటే మంచి బుద్ధి ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి. ఓకేనా? ఎదుటివాడిని అంచనా వేయగలడు, ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో సత్ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక యాంగిల్లో సత్ప్రవర్తన ఉంటుంది, ఒక యాంగిల్లో మొండితనం ఉంటుంది. అవునా? అవునండి, ఇవన్నీ ఉన్నాయి. ఈ మంచి బయటికి రావాలంటే చెడు తొలగిపోవాలి. ఈ చెడు తొలగిపోవాలంటే ఈ కాలసర్ప దోషానికి చేస్తేనే మార్పు వస్తుంది, లేని పక్షంలో రాదు. కాబట్టి 2 గ్రహాలు బాగున్నాయి చెప్పా, గురుడు బుధుడు. ఈ 2 గ్రహాలు చాలు పిల్లాడిని పైకి తీసుకురావడానికి. నేను చెప్పింది చెయ్యి, ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చేస్తాడు. ఓకేనా? స్టడీలో ముందుకు వెళ్తాడా అండి? మరి నేనేం చెప్తున్నా, విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. నేను చెప్పింది చేస్తే విదేశాలకు వెళ్తాడు, ఇక్కడ కాదు. గుర్తుపెట్టుకో, యోగం ఉంటే ఏదో ప్రక్క నుంచి వస్తుంది.
10వ తరగతి చదివి విదేశాల్లో మంచి మంచి జాబులు చేసేవాళ్ళు నేను చూసా. కేవలం కంప్యూటర్ నాలెడ్జ్తో వెళ్ళి పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు నేను చూసా. అంటే ఏంటి, యోగం ఉందా లేదా? ఉండబట్టే కదా. యోగం లేకపోతే అక్కడ దాకా వెళ్ళగలడా, పెద్ద జాబ్ చేయగలడా? ఎవరైనా సరే యోగం ఉన్నది. నేను చెప్పింది చెయ్యి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు కూడా ఇందాక మీరు అన్నారు కదా గురుగారు. మరి మాటలు కొంతమందికి వయసుకు ఆ వయసుకు మాటలు రాకపోవడం కానీ, లేదంటే మైండ్ ఎదకపోవడం కానీ, ఇలా బాలారిష్ట దోషాలు కూడా వీటికి కారణం అంటారా గురుగారు? మరి ఒకవేళ ఉంటే ఎన్ని సంవత్సరాల లోపు ఆ దోష నివారణ చేసుకోవాలంటారు గురుగారు? ఖచ్చితంగా మనిషి నడవడికి ప్రధాన కారణాలు నవగ్రహ దేవతలే. మనిషే కాదు, సృష్టికి కూడా నవగ్రహాలే. సృష్టి ఆరంభాన్ని కూడా నవగ్రహాలే ఆరంభం. మరి ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే కూడా పెట్టిన ముహూర్తాన్ని బట్టే వాళ్ళ పార్టీ డెవలప్ అవుతుంది. అట్లాగే మన స్వాతంత్రం వచ్చింది కూడా ముహూర్తాన్ని బట్టి, ప్రతిదీ కూడా నవగ్రహాలను బట్టే జీవితం సాగుతుంటుంది ప్రతి వాళ్ళకి కూడా. మరి నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఆ స్థానాల్లో ఉంటే మంచి జరుగుతుంది. మరి ఉండకూడని చోట్ల ఉంటే ఉన్న స్థానాన్ని బట్టి ఇబ్బంది జరుగుతుంది. అందరికీ ఒకటే రకమైన ఇబ్బంది చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు ఇంతకుముందు పిల్లవాడి జాతకంలో రవి నీచపడ్డాడు, మరి జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు, లగ్న దోషం ఉంది. మరి అట్లా ఉంటే ఎన్ని గ్రహాలు ఉన్నా సరే మన గ్రహాలు ముందుకు పోనివు, పిల్లలు తెలివితేటలు ముందుకు రానివు, టైం అంతా వేస్ట్ చేసేస్తుంటారు. మరి అల్లరి చిల్లర తిరగటం, వాళ్ళు బాధపడుతుంటారు. పాప అయ్యో మా పిల్లాడు ఇట్లున్నాడే అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది పిల్లలు చాలా రూడ్గా బండి ఇచ్చాంటి తీసుకెళ్ళి బండి గుద్ది వెనక్కి తీసుకొస్తారు. చిన్నపిల్లలు చాలామందిని చూసా. అదంతా కూడా రాహు ప్రభావం ఉంటే అట్లా జరుగుతుంటుందమ్మా. చిన్నప్పుడు సైకిల్ ఇచ్చామనుకోండి, ఫాస్ట్గా వెళ్ళి గోడను గుద్ది వస్తాడు వాడు. మరి వేరే పిల్లాడు అట్లా గుద్దడుగా, మరి వాడే ఎందుకు చేస్తున్నాడంటే రాహు చేయిస్తాడు అట్లా. అట్లా ఒక్కడు చాలా ఇదిగా ఉంటుంటాడు, చాలా ఫాస్ట్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్ ఉంటుంటారు కొంతమంది. అది కూడా రాహు వల్లే. మరి అవి చేయడం వల్ల ఆ రోహ దోషాలు తొలగిపోతే పిల్లలు నార్మల్ అవుతారు. ఆ గ్రహ స్థానాలను బట్టి గ్రహం నీచలో ఉందా, ఉచ్చలో ఉందా, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో ఏం కలిసినాయి, ఏ గ్రహం దృష్టి ఉంది, ఇవన్నీ ఉంటాయి. అన్ని రకాలుగా చూసి కనుక చేస్తే 80-85% మార్పు వస్తుంది. 10% అంటే ఫేస్ చేయగలుగుతాం అట్లా. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 మేడం, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా బాబు గురించి అండి. 18వ తారీఖు జూన్ నెల 1997 అండి. ఓకే, సమయం చెప్పండి. పొద్దున్న 6:51. ఓకే, బాబు పేరేంటండి? అశ్విని కుమార్ అండి. అశ్విని కుమార్ మిశ్రా. నేను భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నాను, ఒడిశా. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి చేసావా? లేదండి, ఇంకా చదువు అంటే ఫ్రాన్స్ లో చదువుతాను వెళ్ళాడు. చదువు చాలా మేము ఇది నా జాగా ఇది సబ్జెక్ట్ లో పెట్టి పంపించాం. ఎట్లా ఒక్క సబ్జెక్టే ఉంటుంది, ఫ్రెంచ్ చేయనని ఒక సబ్జెక్ట్ తర్వాత పెట్టారు. ఇప్పుడు జాబ్ నా దగ్గరే ఉంచాను, చాలా డబ్బు ఖర్చు అయిపోయిందండి. ఇప్పుడు 40 లక్షలుగా బ్యాంక్ లోన్ అయిపోయింది. సరే, ఎక్కువ కంగారు పడకు. విను నా మాట నేను అర్థమైపోయింది. అంతసేపు చెప్పక్కర్లా. ఇప్పుడు అన్నం వండుతావు, అన్నం మొత్తం పట్టుకొని చూస్తావు, ఒక మెతుకు పట్టుకొని చూస్తావా? ఒకటే మెతుకు పెట్టుకొని చూస్తావు. ఇది కూడా అంతే. జాతకంలో సర్పశాపయోగం ఉంది. ఆడవాళ్ళు అన్నం పట్టుకొని ఎట్లా ఉడికిందో లేదో చెప్తారో జాతకం చూడంగా నేను చెప్పేస్తా, ఓకేనా? జాతకంలో సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం ఉంటే నేను చెప్తుంటే అదృష్టం అనేది దగ్గర దాకా వచ్చి చివరి నిమిషంలో మిస్ అవుతుంది. అది పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ లైఫ్ టర్నింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తర్వాత గురుడు నీచపడ్డాడు. గురుడు నీచ వల్ల వృత్తిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. భార్య వచ్చినాక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఈ దోషాలు బలంగా ఉన్నాయి. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి, ఎందుకంటే అవుట్లైన్స్ మాత్రమే చెప్పగలుగుతాం. ఆ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి, దానికి ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్గా పరిష్కార మార్గం, ఏ టైంలో ఏం జరుగుతుందని చెప్పాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే అవుట్లైన్స్ ఇవన్నీ మనం చెప్పేది. మీ వాడి జాతకంలో సర్పశాపయోగం ఉంది. తర్వాత గురుడు నీచపడ్డాడు, కళత్ర దోషం అంటారు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, పెళ్లికి ముందు ఇబ్బందులు ఎదురవుతాయి, ఉద్యోగ సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఫోన్ చేయమా, వివరాలు చెప్తా, అపాయింట్మెంట్ తీసుకో. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు.
అలాగే ఇందాక మీరు అన్నారు కదా బాలారిష్ట దోషాలు రాహు చేపిస్తుండే, అంటే రాహు దోషం ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకి. మరి ఇదివరకు కానీ ఇప్పుడు కానీ కొంతమంది రాహు దోషం అనగానే శ్రీకాళహస్తి వెళ్తూ ఉంటారు కదా గురుగారు. మరి శ్రీకాళహస్తి వెళ్ళమని కొంతమంది అంటారు, అక్కడ చేయించుకుంటే రాహుకేతు పూజలు అక్కడ చేయించద్దు అని మరికొందరు అంటారు. అసలు ఏది వాస్తవం అంటారు? ఇప్పుడు పంచభూతలింగాల్లో వాయులింగం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తికి వెళితే అక్కడ చేసే ఏదైతే కాలసర్పదోష పూజ నివారణ పూజ ఒకటి పెట్టారు కొత్తగా, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అంతకుముందు పూర్వం అయితే ఆ స్కీమ్ అసలు లేదు. మరి ఈ జ్యోతిష్యం కొంత ఈ మధ్య యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ వచ్చిన తర్వాత చాలామంది నేర్చుకోవడం జరిగింది, చాలామంది ఎడ్యుకేట్ అవ్వడం జరిగింది. మరి గురువుగారు ఇంతకుముందు మరి దోషాలు ఎవరు ఎందుకు లేవా, ఈ మధ్యన ఎందుకు వచ్చినాయో మీరు అడగచ్చు ప్రశ్న. ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు, ఇంత డెవలప్మెంట్ లేదు, ఏదో ఒక పూరింట్లోనో లేకపోతే పెంకుటింట్లోనో లేకపోతే మండువాయిళ్లలో ఉండేవాళ్ళు. మరి ఇల్లు మీద ఇల్లు కట్టేవాళ్ళు కాదు, ఇంత డబ్బు లేదు, ఇంత పోకడ లేదు జనాలకి. ఆ టైంలో ఏంటి మరి ఎప్పుడైతే మనం భూమిని తవ్వి చేస్తామో దాంట్లో కొన్ని పాములు కొన్ని రకరకాల దోషాలు జరుగుతూ ఉంటాయి. ఆ దోషాల వల్ల ఈ రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మహాదోషాలు. తర్వాత కాళహస్త్రి అనేది వాయులింగానికి వాయులింగం అది. మరి అమ్మవారికి నాగాభరణం ఉంటుంది, మీరు చూసారు లేదా? అభిషేకం ఇవ్వడం చేయించారా? అభిషేకం చేయించడం మీకు తెలుస్తుంది. శివుడికి అమ్మవారికి ఒకటేసారి అభిషేకం చేస్తారు. అది కూడా ఎప్పుడు చేస్తారంటే ఈ యొక్క మంగళవారం ఉదయం పూట రాహుకాలంలో చేస్తారు, మళ్ళీ శుక్రవారం రాహుకాలంలో అభిషేకం చేస్తారు. ఎవరైనా కాళహస్తి వెళ్తే అభిషేకం చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవాలంటే నాగాభరణం ఉంటుంది నాభికి, అమ్మవారి నాభికి నాగాభరణం ఇట్లా కనపడుతుంటుంది సర్పం. ఆ నాగాభరణం అభిషేకంలో మాత్రమే దర్శనం ఉంటుంది, మిగతా టైంలో ఎవరికీ కనపడదు. చీర కట్టేస్తారు, ఆభరణాలు పెడతారు, కనపడదు. ఆ నాగాభరణ దర్శనం చేసుకుంటే కొంత కలిసి వస్తుంది, అభిషేకం చేస్తే పరమేశ్వరుడు కలిసి వస్తుంది. అంతే తప్ప నాగదోషం పరిపూర్ణంగా పోతుందనడానికి లేదు. నాకు తెలిసి కాళహస్తి కనుక వెళ్ళొస్తే ఒక 6 నెలలు బాగుంటుంది, లేకపోతే సంవత్సర కాలం బాగుంటుంది. అంతగా తప్ప శాశ్వతమైన పరిష్కారం మాత్రం దొరకదు. శాశ్వతమైన పరిష్కారం దొరకాలంటే నాగప్రతిష్ఠ చేయాల్సిందే. అది చేయకుండా మాత్రం మనిషి డెవలప్మెంట్ కాలేడు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 3వ తారీఖు 7వ నెల 2007వ సంవత్సరం. సమయం చెప్పండి. సమయం 11:50 నిమిషాలు. ఉదయం అమ్మ? ఉదయం. సరే, పాప పేరు? శ్రేష్ఠ మేడం. ఓకే, గురుగారినారా, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, మా పాపది ఎలా ఉంది జాతకం? ఏం కావాలి? ఆరోగ్యం గురించి కావాలా, చదువు గురించి కావాలా, ఏం కావాలి? చదువు గురించి. చదువు అంటే ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఏం చదువుతుంది ఇప్పుడు అమ్మాయి? బీటెక్ ఫస్ట్ ఇయర్ గురుగారు. బీటెక్ ఫస్ట్ ఇయర్. జాతకపరంగా రాహు దోషం, రాహు బలంగా ఉన్నాడు, బాగా మొండిగా ఉంటుంది కాస్త. కరెక్ట్గా చెప్పాలి. నువ్వు నీళ్లు నవ్వులతో చెప్తే నేను కూడా సగం సగం చెప్తా, నువ్వు కరెక్ట్గా చెప్తే నేను కూడా మొత్తం చెప్తా అట్లా. తర్వాత అమ్మాయి బాగా బక్కగా ఉంటుందా? హలో, బాగా బక్కగా ఉంటుందా? అవును గురుగారు. తిన్న తిండి ఒంటికి పట్టదు ఏమో, అవునా? అవును. తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా గురుగారు? గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు గురుగారు. ఓకే, జాతకపరంగా రాహు దోషం కనపడుతుంది. ఈ రాహు దోషాన్ని రేపు అరుణాచలం జరిగే దాంట్లో అమ్మాయి గోత్రనామాలతో చేయించు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే రాహు దశ నడుస్తుంది. ఈ రాహు దశ 2035వ సంవత్సరం వరకు ఉంది. దీనివల్ల ఇనమ్మా 2035 వరకు రాహుదోషం కనపడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, మొండితనంతో కొన్ని స్టెప్స్ తీసుకోవడం, దానివల్ల రకరకాల ఇబ్బందులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? గురుగారు, ఆమె గవర్నమెంట్ జాబ్ ఉందా? యోగం ఉంది, ప్రయత్నం చేయి. సరే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మనకి అరుణాచలం అనగానే మనకి అందరికీ తెలిసిన గిరి ప్రదక్షిణ. మరి అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి ఎందుకు అంత ప్రసిద్ధి గురుగారు? అలాగే కూడా మనకి కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల పైగా, అంటే కొన్ని వందల సంవత్సరాల గల చరిత్ర ఉంది కదా అరుణాచలానికి. అంత మహాక్షేత్రం, 100 సంవత్సరాలు, యుగాలు, యుగాల నుంచి ఆ అరుణాచల క్షేత్ర విశేషాలను ఒకసారి మాకు తెలియజేస్తారా గురుగారు? అరుణాచలం కొండనే సాక్షాత్ పరమేశ్వరుడు. కొన్ని యుగాల నుంచి ఆ అరుణాచల కొండ అనేది ఉన్నది. పరమేశ్వరుడు ప్రత్యక్షంగా అక్కడ నిలిచి ఉంటాడు. మరి మహాన్యాసంలో ఒక శ్లోకం ఉంటుంది,
ఆపాతాళ లభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అంటే పరమేశ్వరుడు ఆకాశం నుంచి భూమి మీద కాలు పెట్టిన స్థలం అని ఒకటి. తర్వాత పరమేశ్వరుడు లింగరూపం ధరించిన స్థలం కూడా అరుణాచలమే. మరి పరమేశ్వరుడికి ఆకారం ఉండదు, అంటే విగ్రహ రూపంలో ఎవరు ఆరాధన చేయరు, లింగ రూపంలోనే ఈ యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. అట్లాగే పరమేశ్వరుడికి ఆవాహన ఉండదు, ఉద్వాసన ఉండదు. మనం ఏ దేవుడిని పెట్టినా కలశం పెట్టి ముందు ఆవాహయామని చెప్పి షోడశోపచార పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ మంత్రయుక్తంగా ఆవాహన చేస్తాం. తర్వాత పూజ దీపారాధన కొండగా కదిలిస్తాం. కానీ పరమేశ్వరుడికి ఆవాహన ఉండదు, ఉద్వాసన ఉండదు. మరి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నుంచి ఎంతోమంది అగ్నికి ప్రదక్షిణ చేసేవాళ్ళు. మరి ఒక యుగంలో వచ్చేటప్పటికి త్రేతాయుగంలో అయితే సాక్షాత్ అది ఒక పెద్ద అగ్నిగుండంలాగా ఉండేది. ఆ అగ్నిగుండానికే ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు. దేవతలు అగ్నిముఖావై దేవత అని శాస్త్రం. దేవతలు ఎప్పుడు కూడా అగ్నిముఖంగానే ఉంటారని శాస్త్రం చెబుతుంది. మరి అంత పెద్ద ఆ మంట ఒక కాగడల అంటే అంత పెద్ద కొండ ఏదైతే కనపడుతుందో అదంతా మంటలాగా వెలుగుతుండేదిట. అప్పుడు పెద్ద పెద్ద తపశ్శక్తి సంపన్నులు కాబట్టి ఆ వెలుగుతున్న కొండకే ప్రదక్షిణాలు చేసేవాళ్ళు పరమేశ్వర స్వరూపంగా. తర్వాత అది బంగారు కొండలాగా మారింది ద్వాపర యుగంలో. కలియుగానికి వచ్చాడు మనకు కొండరాయిలాగా కనపడుతుంది. అదే కలియుగంలో కనుక నిజంగా బంగారం అనుకో ఒక పీస్ కూడా అక్కడ కనపడదు, అవునా? జనాలు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి పరమేశ్వరుడు కళ్ళు తెరవగానే ప్రతిరోజు కూడా ఆ కొండను దృష్టి మీద ఆయన దృష్టి ఆ కొండ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి అరుణాచలంలో ఒక నిద్ర చేసి మరి గిరి ప్రదక్షిణ చేస్తేనే ఎంతో పుణ్యం, జన్మరాహిత్యం. అక్కడ వరకు నీ జన్మ ఎట్లా సాగిందో భగవంతుడు రాస్తాట. ఎవరు? మన యమధర్మరాజు రాస్తాట. వీడు అరుణాచలం వెళ్ళాడా లేదా, వెళితే అక్కడి నుంచి లెక్క వేరే క్యాలిక్యులేషన్ వేరే వేస్తాట. అటువంటి శక్తివంతమైనటువంటిది అరుణాచలం. సామాన్యంగా ఏదో నిద్ర చేయడం, ఒక ప్రదక్షిణ చేద్దాం అని చెప్పి బయలుదేరి అడుగు ముందుకేగానే పార్వతీ పరమేశ్వరుడు వెనకాల ఉండి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశా. కొంతమంది నడవలేని వాళ్ళు కూడా, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా మరి ప్రారంభం చేస్తే సంపూర్ణం చేసి వచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను. ఉదాహరణకు మా భార్యే అసలు నడవలేదనుకున్నా, అటువంటి వితౌట్ బ్రేక్ నడిచి వచ్చింది. మరి కొంతమందికి అయితే అమ్మవారు ఖచ్చితంగా వస్తుంది, కాలు దెబ్బ తగిలింది అనుకోండి, ఒక స్త్రీ రూపంలో వచ్చి అమ్మవారు వచ్చి కట్టు కడుతుందిట. అట్లా చెప్పిన వాళ్ళు నేను చూశాను. నేను అటువంటి మహిమగల క్షేత్రమే అరుణాచలం. అటువంటి అరుణాచల క్షేత్రంలో మరి 5 రోజుల పాటు విశేషమైన క్రతువులు చేసుకుంటూ కార్తీక మాసంలో మరి గణపతి సహస్ర నారకేళ హోమం, మరి నాగుల చవితిలో ఉన్న విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ భక్తుల చేత చేయిస్తూ వాళ్ళ చేత ప్రధానంగా సంకల్పం చేయించి వాళ్ళ కరకర్మల చేత చేయించడం అంటే మామూలు విషయం కాదు. ఏదో నార్మల్గా ప్రదక్షిణ చేస్తేనే విశేషం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 3 నిద్రలో 5 నిద్రలో చేసి ఇటువంటి క్రతువులు చేసుకుంటూ వేద పారాయణ చేస్తూ మనం గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం. వేద స్వస్తి చెప్పుకుంటూ కనుక గిరి ప్రదక్షిణ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఏ దేవాలయంకి వెళ్ళినా మనం ఒక దేవాలయంకి బయలుదేరామనుకోండి, క్షేత్రానికి, మన కాటేజీ నుంచి రూమ్కి వెళ్ళే ముందే భగవంతుడు స్మరణ చేస్తూ ఉండాలట. ఆ దేవుడు స్మరణ చేస్తూ ఉండాలి. మరి పిచ్చాపాటి మాట్లాడుకోకుండా, మధ్యలో ఫోన్లు చూసుకోకుండా, ఫోన్లు మాట్లాడకుండా, పాటలు వినకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టి చేయాలి. మరి మనం గిరి ప్రదక్షిణ మన తూర్పు ద్వారం నుంచి ప్రారంభం చేస్తాం. అందరూ ఏం చేస్తారు, ఎక్కడైతే ఆరంభం చేస్తారో అక్కడ క్లోజ్ చేస్తారు. కానీ మన ప్రధాన ఇంద్రస్థానం నుంచి ప్రారంభం చేస్తాం, అక్కడ క్లోజ్ చేస్తాం. చాలా విశేషం. వేద పఠనం చెప్పుకుంటూ కనుక తిరిగితే విశేషమైన ఫలితం వస్తుంది. మరి 11 మంది బ్రాహ్మణులు వేదం చెప్పుకుంటే ఎవరికైనా అవకాశం దొరుకుతుందా? ఎవరికి దొరకదు. అటువంటి విశేషమైన కార్యక్రమాలు, విశేషమైన క్రతువులు మనం చేయబోతున్నాం. మరి భక్తులందరూ కూడా తొందరగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని తరిస్తే దాన్ని మించిన క్రతువు ఇంకోటి లేదు నాకు తెలిసి. ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 27, 1981. ఓకే, సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం 1:48. ఓకే, మీ పేరు? విజయ్ భాస్కర్. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా విజయ్ భాస్కర్. నమస్కారం అండి గురుగారు. నమస్తే. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఓకే, చెప్పు. తర్వాత కొంచెం ఆర్థిక సమస్యలు అంటే కంపెనీలో ఫ్లక్చుయేషన్స్, ఫైనాన్షియల్ గా కంపెనీ నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. వాటి గురించి అడుగుదామని. జాతక పరంగా నాగదోషం ఉంది, అందుకని అడిగి ఎంతమంది పిల్లలు అని. నాగదోషం ఉంటే స్త్రీ సంతానం తప్ప మగ సంతానం కలగదు. అంటే అపుత్రస్య గతిర్నాస్తి అని పుత్ర సంతానం లేకపోతే మరి ఉత్తమ గతులు కలవు తల్లిదండ్రులకి. వంశ వృద్ధి కావాలంటే మగపిల్లలు ఉండాలి. ఓకేనా?
మరి మగ సంతానం కలగాలంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఒకటి చెయ్యి. నీ జాతకం చాలా బాగుంది, దోషాలు ఎటువంటి దోషాలు లేవు, నాగదోషం ఒకటే కనపడుతుంది. దాంతోపాటు ఏలినాటి శని నడుస్తుంది, కుంభరాశి అయింది. ఈ ఏలినాటి శని వల్ల ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండదు, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావు, మరి ఉద్యోగంలో చికాకు వేస్తూ ఉంటుంది, ఎందుకు చేస్తున్నావో జాబు మానేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి నాగప్రతిష్ఠ, ఆశేషబలి పూజ, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేస్తే నీ బాధ అంతా పోతుంది, తిరుగు ఉండదు, మళ్ళీ పుత్ర సంతానం కలుగుతుంది, మంచిగా ఉంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మీరు ఇప్పుడు ఏలినాటి శని కొన్ని రాసుల వారికి కూడా మొన్న గ్రహ మార్పిడి వల్ల కొన్ని రాసుల వారికి కూడా ఏలినాటి శని అర్థం అలా వచ్చాయి కదా గురుగారు. మరి ఈ 7 సంవత్సరాల్లో ఏలినాటి శని ప్రభావం వల్ల ఉన్నంత కాలం ఒక చెడు జరిగినా కూడా ఒక మంచి అనేది జరుగుతుందా గురుగారు శని ప్రభావం వల్ల కూడా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎప్పుడైనా శని చాలా మంచివాడు, అందరం భయపడుతూ ఉంటాం. కానీ శని చేసిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని. ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, 25 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అరే నాన్న ఈ తప్పు చేయదురా, పలానా వాడితో ఫ్రెండ్షిప్ చేయదురా అంటే మా నాన్నకి ఏం తెలియలే, మా నాన్న అట్లా చెప్తాడు, మా నాన్నకి నాకున్న తెలివితేటంటే మా నాన్నకి లేవు అనుకుని వాడు అదే పని చేస్తాడు, ఎక్కడో చోట దెబ్బతింటాడు. దెబ్బతిన్న తర్వాత అప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత అప్పుడు వాడికి అర్థమవుతుంది మా నాన్న చెప్పింది కరెక్ట్, నేను చేసేది రాంగ్ అని. అంటే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడే శని. నేను ఈ తప్పు చేశాను, ఇంకోసారి జీవితంలో తప్పు చేయకూడదు అని జ్ఞానం ఇచ్చేవాడే శని భగవానుడు. తర్వాత కొంతమంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, సంపాదించి అందరికీ దాన ధర్మాలు చేయడము, అయితే అయిన వాళ్ళకి దోచి పెట్టేసేసి మొత్తం పెట్టేసి తనకంటూ ఏం లేకుండా చేసుకుంటూ ఉంటారు. మరి భార్య చెప్తూ ఉంటుంది, రేపు మనకు పిల్లలు ఉన్నారు కదా, మన పరిస్థితి ఏంది, మొత్తం మేము అక్క చెల్లెలకి పెడుతున్నాం, లేకపోతే అన్నదమ్ములకి పెడుతున్నాం, మరి మన పరిస్థితి ఏంటని అమ్మాయి ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది కూడా శనే చేయిస్తాడు. అంటే ఎవరినైనా ఒక స్టేజ్ వరకే నమ్మాలి, ఒక స్టేజ్ ధర్మం. ఎప్పుడైనా ధర్మం అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే పాత్ర ఎరిగి దానం చేయాలి, నీ శక్తిని మించి చేయకూడదు, ఎందుకంటే ఇవన్నీ చూసుకోవాలి. మరి ఇటువంటి బ్యాలెన్స్ తప్పించేవాడే శని. మరి ఎవరు చెప్పినా అర్థం కాదు అటువంటి వాళ్ళకి. ఎప్పుడు మొత్తం సర్వస్వం నష్టపోయిన తర్వాత, ఓపిక అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నేను తప్పు చేశాను, అయిన వాళ్ళందరికీ దోచిపెట్టాను, నాకు మా భార్య చెప్తే లేదని అప్పుడు బాధపడతాడు. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడే శని. ఇట్లా శని రకరకాలుగా చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి ఏం చేస్తాడు, ఆస్తులు అమ్ముకుంటే పరిస్థితి వస్తుంది శని వల్లనే. మరి జీవితంలో ఆస్తులు మొత్తం అమ్ముకొని అంతా నష్టపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఉంటే నాకు ఇవాళ 4 కోట్లు కదా అనే ఆలోచన వస్తుంటుంది. ఇటువంటివన్నీ కూడా శని చేయిస్తాడు. ఎందుకు చేయిస్తాడంటే ఈ దోషాలుంటే శని చేయిస్తాడు. నాగదోషం ఉందనుకోండి ఇట్లా ఆస్తులు అమ్ముకుంటారు, కుజ దోషం ఉందనుకోండి ఆస్తులు అమ్ముకుంటారు, అట్లా డబ్బులు నష్టపోతారు, అది ఎవడికో నమ్మి మోసపోతారు, అది ఎక్కడో కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ డబ్బులు స్ట్రక్ అయిపోతాయి, అప్పుడు నేను చేసిన తప్పు అనిపిస్తుంది. ఇదంతా కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. నాగదోషం, కుజదోషం, ఇంకో శని దోషం, ఇవన్నీ కలిస్తే నేను చెప్పిన నష్టాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి, ప్రతివాడికి జరుగుతుంటాయి. ఈ యొక్క శని సమయాన్ని ప్రతి వాళ్ళకి కాలచక్రంలో ప్రతి 30 ఏళ్లలో 1200 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు. మరి ఈ నాగదోషాలు, కుజదోషాలు లేకపోతే ఇవి జరగవు. ఇవి ఉన్నాయనుకోండి నేను చెప్పినవన్నీ 100కు 100% జరిగి తీరుతాయి. ఈ సమయాలు చూసుకోవాలి, ఎప్పుడు వస్తాయి, నాగదోషం ఉందా లేదా, మరి శని ఎప్పుడు వస్తాడు, ఎటువంటి దోషాలు ఉన్నాయి చేసుకొని కనుక చూసుకొని చేస్తే ఈ వీటిలో నుంచి బయటపడవచ్చు. అంటే రిస్క్ లేకుండా సేఫ్గా బయటపడవచ్చు, చేయకపోతే నష్టపోతాం అంతే తేడా. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి జాతకరీత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.